ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు నెమ్మదిగా ప్రారంభం కావచ్చు. మెడ మరియు భుజానికి సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ప్రేమ సంబంధాలలో అపార్థాలను తొలగించుకోవడానికి ఇది చాలా మంచి సమయం. అన్ని పనులను జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే చేపట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపార పరిస్థితులు కొంత మందకొడిగా ఉండవచ్చు. ఈరోజు మీరు ఆర్థికంగా సాధికారత పొందే అవకాశాన్ని పొందుతారు. ఈరోజు మీ కెరీర్లో రాబోయే కొత్త ఉత్తేజకరమైన అవకాశాలను ఆలోచన మీ ముఖంలో ఒక మెరుపును తెస్తుంది. ఈరోజు మీ కుటుంబంతో మీ సంబంధం బలపడి కుటుంబ మరియు సామూహిక అనుభవాల ద్వారా మీకు ఆనందం లభిస్తుంది. ఈరోజు మీకు పుష్కలంగా శారీరక బలం ఉండడం వల్ల మీరు అద్భుతమైన విజయాలు సాధించడానికి సిద్ధంగా ఉంటారు మరియు ఉత్సాహభరితమైన శక్తిని వెదజల్లుతారు. కొంతకాలంగా తమ ప్రేమ జీవితంలో మంచి ఫలితాలు ఆశిస్తున్న వారికి ఈరోజు సాధారణ ఫలితాలు లభించవచ్చు. ఈరోజు ఇంట్లో మీ భాగస్వామి పట్ల చూపించే ప్రేమపూర్వక ప్రవర్తన మీరు మీ ఎక్కువ సమయాన్ని ఇంట్లోనే గడపడానికి సహాయపడుతుంది. ఈరోజు మీరు రక్షణాత్మకంగా భావించవచ్చు, కానీ సున్నితమైన క్షణాలు మిమ్మల్ని వెనకడుగు వేసేలా చేయవచ్చు. మీరు త్వరగా సర్దుకుపోతారు. అయినప్పటికీ ఆందోళన కలిగించే ఆలోచనలు మీ మానసిక స్థితిని దెబ్బతీసి మిమ్మల్ని అస్థిరంగా మార్చవచ్చు. ఆశావాదం మరియు అభివృద్ధి చెందాలని కోరిక మీ వ్యక్తిగత జీవితంలో విస్తరణకు దారితీస్తాయి. పాత విభేదాలను తొలగించుకోవడానికి మరియు మనస్పర్ధలను సరిదిద్దుకోవడానికి ఇది చాలా సరైన సమయం. మీరు గతంలో దూరంగా ఉన్న వ్యక్తికి కూడా దగ్గరయ్యే అవకాశం ఉంది. మీరు పాత ప్రేమికుని కలుసుకునే నిజమైన అవకాశం ఉంది మరియు మీ మధ్య అనురాగం మళ్ళీ చిగురిస్తుంది. గతం మరియు ప్రస్తుత సంబంధాలను సమతుల్యం చేసుకోవడం ఈరోజు చాలా కష్టమైన పని కావచ్చు. మీరు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. ఇది మీ చుట్టూ ఉన్న వారిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయం స్నేహానికి సామరస్యానికి అనుకూలంగా ఉంది కాబట్టి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రయత్నించండి. ఉద్యోగంలో కూడా మంచి అవకాశాలు లభించవచ్చు. మీ కష్టానికి అంకిత భావానికి గుర్తింపు లభించి మీ ఉన్నతికి కొత్త అవకాశాలు అందుతాయి. మీ కెరీర్కు ఒక కొత్త మలుపు తీసుకురాగల కొత్త ప్రాజెక్టు లేదా ఆలోచనపై దృష్టి పెట్టడానికి ఇదే సరైన సమయం. ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. క్రమమైన వ్యాయామం మరియు ఆరోగ్యకరమైన ఆహారం మీ శక్తి స్థాయిలను కాపాడుకోవడానికి సహాయపడతాయి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం మరియు యోగా ప్రయత్నించండి. తులారాశి వారికి ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అధికారిక ప్రయాణ ఉత్తర్వులు అందవచ్చు. ఈరోజు మీరు వ్యాపారంలో గణనీయమైన ఆర్థిక లాభాలను పొందుతారు. మీపై శత్రుత్వం పెంచుకున్నవారు మీకు దూరంగా ఉంటారు. రచయితలు ఈరోజు కొత్త కథలను వ్రాస్తారు. అవి మంచి ఆదరణ పొందుతాయి. కుటుంబంలోకి కొత్త అతిథి రాక అందరినీ ఆనందపరుస్తుంది. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. ఈ రాశికి చెందిన చిత్రకారుల చిత్రాలు ఈరోజు ఒక ప్రధాన ప్రదర్శనలో ప్రదర్శించబడవచ్చు. అక్కడ అవి మంచి ఆదరణ పొందవచ్చు. మీ వృత్తిలో నాయకత్వం చూపించాల్సిన సమయం ఇది. పాత ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్ళండి. ఇంటి మరమ్మతులకు ఖర్చు కావచ్చు. మీ తల్లిగారి సలహా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంట్లో ప్రేమపూర్వక వాతావరణం ఉంటుంది మరియు మీ భాగస్వామి మీకు మద్దతుగా ఉంటారు. మీ ఊపిరితిత్తులు గుండెను జాగ్రత్తగా చూసుకోండి. ఒత్తిడిని నివారించండి. గ్రహస్థానాలు మీ అదృష్టాన్ని బలపరుస్తున్నాయి. మీరు చేసే ప్రయత్నాలలో ఊహించని దానికంటే ఎక్కువ విజయం సాధించవచ్చు. ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ప్రణాళికలు ఉంటే వెంటనే నిర్ణయం తీసుకోండి. దానివల్ల మీరు ప్రయోజనం పొందవచ్చు. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి మంచి వివాహ సంబంధం కూడా రావచ్చు. ఇరుగు పొరుగున వివాదం తలెత్తే అవకాశం ఉంది. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. కొన్నిసార్లు మీ గురించి మాత్రమే ఆలోచించడం సన్నిహిత సంబంధాలలో చేదును తీసుకురావచ్చు. విద్యార్థుల చదువుపై శ్రద్ధ కోల్పోయి పనికిమాలిన కార్యకలాపాల్లో నిమగ్నమయ్యే అవకాశం ఉంది. పనిలో అన్ని పనులను మీరే నిర్వహించుకోవడానికి ప్రయత్నించండి. మీ పనికి వేరొకరు పేరు తెచ్చుకోవచ్చు. నిలిచిపోయిన వ్యాపార విషయాలు ఒక రాజకీయ నాయకుడి సహాయంతో పరిష్కారం కావచ్చు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరి మధ్య మెరుగైన సమన్వయం ఇంట్లో ఆనందకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈరోజు గౌరవ సత్కారాలు ప్రజల ప్రశంసలు లభించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మీ మాట తీరు నాయకత్వ లక్షణాలు పలువురిని ఆకట్టుకుంటాయి. సమాజంలో మీకున్న గుర్తింపు మరింత పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అనుభవజ్ఞుల సలహాను పాటించడం ద్వారా భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో మీ కృషికి తగిన గుర్తింపు లభించవచ్చు. వాహన సౌలభ్యం పెరగడం లేదా వాహనానికి సంబంధించిన ఒక శుభవార్త వినే అవకాశం ఉంది.
ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండి అవసరమైన ఖర్చులను సులభంగా నిర్వహించగలుగుతారు. పెట్టుబడులు లేదా కొత్త ప్రణాళికల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా మోకాల నొప్పులు లేదా కీళ్ల సంబంధిత స్వల్ప ఇబ్బందులు వేధించే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రేమ కుటుంబ సంబంధాలలో పరస్పర అవగాహన పెరిగి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభించడం వల్ల కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలుగుతారు. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించాలి. స్నేహితుల సహకారంతో ఒక ముఖ్యమైన పని విజయవంతంగా పూర్తి అవుతుంది. ప్రతి నిర్ణయాన్ని ఓర్పుతో తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో మరింత గౌరవం, స్థిరత్వం మరియు విజయాన్ని అందుకునే అవకాశాలు బలపడతాయి. కోర్టు మరియు న్యాయపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. సంతోషానికి మార్గాలు అందుబాటులో ఉంటాయి. వ్యాపారం వృద్ధి చెందుతుంది. పెట్టుబడులు శుభప్రదంగా ఉంటాయి. పనిలో సహోద్యోగులు మీకు మద్దతు ఇస్తారు. స్త్రీ పక్షం నుండి మీకు ప్రయోజనం చేకూరుతుంది. తెలియని భయాలు ఎదురవుతాయి. శత్రువులు ఓడిపోతారు. లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి. మీ భాగస్వాముల నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఇంట్లో మరియు బయట సంతోషం ఉంటుంది. ఈరోజు మీరు మానసికంగా అలసిపోతారు. ఈరోజు మీరు కొంచెం ఎక్కువగా భావోద్వేగాలకు లోనవుతారు. మీ మనసులో మెదిలే ఆలోచనలు కొంత ఆందోళనకు కారణం అవుతాయి. మీ తల్లి మరియు భార్య గురించి చింతలు మిమ్మల్ని వెంటాడుతాయి. ఈరోజు ప్రయాణానికి అనుకూలం కాదు. నీటికి దూరంగా ఉండండి. నిద్రలేమి మానసిక ఆందోళనకు కారణం కావచ్చు. కుటుంబం మరియు ఆస్తికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించండి. ఈరోజు మిమ్మల్ని ఆశావాదంతో, దృఢ సంకల్పంతో నింపుతుంది. ఇది మీ లక్ష్యాలను సాపేక్షంగా సులభంగా సాధించడానికి మీకు సహాయపడుతుంది. ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు మీరు తీసుకోవచ్చు. మీ పనికి సంబంధించి మీ ప్రతిభను నిరూపించుకోవడానికి పని వాతావరణం మీకు అనుకూలమైన అవకాశాలను కల్పిస్తుంది. మీరు మీ పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు. మీరు మీ భాగస్వామితో దయతో కూడిన మాటలు పంచుకోగలుగుతారు మరియు ఆహ్లాదకరమైన సంభాషణలు చేయగలుగుతారు. దీనివల్ల వారితో మీ సంతోషం పెరుగుతుంది. ఆ రోజు మీ పొదుపును పెంచుకోవడానికి మీకు మంచి అవకాశం ఉంటుంది. మీరు పుష్కలంగా డబ్బును పొదుపు చేసి ఉంటారు. ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, కానీ అధిక పనిభారం మానసిక అలసటకు కారణం కావచ్చు. విచారం కొనసాగవచ్చు. ఆస్తికి సంబంధించిన వివాదాలు తలెత్తవచ్చు. తులారాశి వారికి ఈరోజు మీ జీవితంలో కొత్త గొప్ప విజయాన్ని సాధించడానికి, కొత్త ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి మరియు జీవిత భాగస్వామి పూర్తి సాంగత్యాన్ని పొందడానికి అనువైన రోజుగా ఉంది. ఈరోజు మీకు కొన్ని అద్భుతమైన కొత్త అధికారిక ఆదాయ వనరులు లభిస్తాయి. ఇవి కార్యాలయంలో మీ పదోన్నతిని మరియు ప్రభావాన్ని గణనీయంగా పెంచుతాయి. గతంలో చేసిన ఏ చిన్న పొరపాటైనా నేటి మార్కెట్లో మీకు ఇబ్బంది కలిగించవచ్చు. అందువల్ల మీ వాణిజ్య పత్రాలను పూర్తిగా సురక్షితంగా ఉంచుకోండి. మీ జీవిత భాగస్వామి యొక్క మద్దతు మరియు సాంగత్యంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈరోజు మీరు మీ పిల్లలతో కొంత అద్భుతమైన మరియు వినోదభరితమైన సమయాన్ని గడపగలుగుతారు. వాతావరణంలోని ప్రతికూలత మీ ఆరోగ్యంపై కొద్దిగా ప్రభావం చూపవచ్చు. అందువల్ల మీ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ తీసుకున్న తర్వాతే పని చేయండి. మీ జీవిత భాగస్వామి యొక్క మద్దతు మరియు సాంగత్యంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈరోజు మీరు మీ పిల్లలతో కొంత అద్భుతమైన మరియు వినోదభరితమైన సమయాన్ని గడుపుతారు. వాతావరణంలోని ప్రతికూలత మీ ఆరోగ్యంపై కొద్దిగా ప్రభావం చూపవచ్చు. అందువల్ల మీ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ తీసుకున్న తర్వాతే పని చేయండి. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఒక కొత్త ప్రాజెక్టును లేదా సవాల్ను చేపట్టడానికి ఇది సరైన సమయం. మీ మాటలకు శక్తి ఉంది కాబట్టి మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచండి. ఆరోగ్య విషయానికి వస్తే సమతుల్య ఆహారం మరియు క్రమం తప్పని వ్యాయామంపై దృష్టి పెట్టండి. అలాగే మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ధ్యానం లేదా యోగ ప్రయోజనకరంగా ఉంటాయి. రిస్కులు తీసుకోవడం మానుకుని స్థిరత్వాన్ని కోరుకోండి. వ్యాపారంలో కొత్త పరిచయాల వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 5. అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.